రాష్ట్రంలో అధికారం కూటమిదే అయినా విశాఖలో మాత్రం వైసీపీ హవానే నడుస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏ అధికార పార్టీకైనా మింగుడు పడుతుందా? విశాఖ కూటమి పార్టీ నేతలు, అందులోనూ తమ్ముళ్ళు, ఈ విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారట. కూటమికి అత్యధిక మెజార్టీ కట్టబెట్టిన విశాఖలో మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరడాన్ని ఇజ్జత్గా సవాలంటూ ఫీల్ అవుతున్నారట. మరి తమ్ముళ్ళ అసంతృప్తి టీ కప్పులో తుఫాన్లా తేలిపోతుందా, లేక సముద్రంలో రేగిన కల్లోలంలా మారి తీరం దాటుతుందా? ఏపీలో పవర్ అంతా టీడీపీ కూటమిదే. కానీ విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. నగరపాలక సంస్థలో ఇప్పుడు కూడా వైసీపీ హవానే కొనసాగుతోంది. కార్పొరేషన్ మీద జెండా ఎగరవేయాలని పలు జిమ్మిక్కులు చేసినా ఆ ప్రయోగాలు ఎందుకో వర్కౌట్ కాలేదన్న అసంతృప్తి తమ్ముళ్లను నిలవనీయటం లేదట. మరి ఈ పరిస్థితిని ఇజ్జత్కా సవాల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్న తమ్ముళ్లు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు అన్నదే విశాఖ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. జీవీఎంసీ పరిధిలో 96 వార్డులున్నాయి. సగానికి పైగా వైసీపీ కార్పొరేటర్ల కారణంగా మేయర్ పదవి వారికే ఉంది. కానీ మొన్న జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి మొదలుపెట్టిన ఆపరేషన్ జీవీఎంసీలో హైడ్రామా నడిచింది. స్టాండింగ్ కమిటీ కోసం కూటమి గేట్లు తెరిచి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకున్నారు. దీంతో బలం పెంచుకుని 10కి 10 సీట్లు గెలిచారు. మరోవైపు దశాబ్దాలుగా మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కూడా స్కెచ్ వేశారు. అంతా బానే ఉంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత విషయాన్ని చప్పగా చల్లార్చేశారు. ఫలితంగా ఇప్పటికే వైసీపీ నేతల హవానే కొనసాగుతోంది. అధికార పక్షంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థుల పాలనలోనే పనిచేయాల్సి వస్తోందని కూటమి క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మరోవైపు మొన్నటికి మొన్న గెలుచుకోవాల్సిన ఎమ్మెల్సీ సీటును కూడా నైతికత పేరు చెప్పి బొత్సకు వదిలేసిన ఘటనతో విశాఖ కూటమి నేతలు ఢీలా పడ్డారట. లోకేష్ విశాఖ పర్యటనకు ముందు రోజు దర్జాగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టి, అది కూడా వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పేరున్న శిలాఫలకంతో ప్రారంభించేసి, రాష్ట్రమంతా వైసీపీ ప్రాభవం కోల్పోయినా విశాఖ జీవీఎంసీలో మాత్రం టాప్లో ఉందనే సంకేతాన్ని చేజేతులా కూటమే ఇచ్చినట్లయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదట. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైన ఆనందం కంటే 100 రోజులైనా వైసీపీ మీద పై చేయి సాధించలేదన్న ఫీలింగ్ కూటమి నేతలకు ఇబ్బందిగా మారిందట. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీ గాజువాకలో ఏకంగా 96,000 లభించింది. అటు భీమిలిలో 92,000 మెజారిటీ. కానీ ఏం లాభం? ఇంత మెజారిటీ వచ్చినా విశాఖకు మాత్రం ఒక్క మంత్రి పదవైనా దక్కలేదు. రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి సరిపెట్టుకున్నారు అనే పేరు మాత్రం మిగిలిందట. టీడీపీ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్లే జీవీఎంసీలో వైసీపీ బలాన్ని తగ్గించలేకపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదో స్థాయి సంఘం ఎన్నిక గెలిచారు కానీ జీవీఎంసీ మేయర్ పీఠం మీద వైసీపీనే ఆధిపత్యం వహిస్తూ విశాఖలో జగన్ డైరెక్షనే ఫైనల్ అన్న సంకేతాలు పంపిస్తోందట. అందుకే నగరం నడిబొడ్డులో కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైఎస్ఆర్ విగ్రహం పెట్టి బలం తమదేననే సంకేతాలిచ్చారు వైసీపీ నేతలు. అటు జీవీఎంసీలో కీలక నిర్ణయాలు వైసీపీ నేతలే తీసుకుంటూ ఉండటం, నేటికీ ఇష్టారాజ్యంగా బిల్లులు ఆమోదం చేయడంపై కూటమి నేతలు కుతకుతా ఉడుకుతున్నారట. ఎక్కడా లేని నిబంధనలు ఒక్క విశాఖలోనే వచ్చాయా అని కక్కలేక మింగలేక అధిష్టానంపై ఆడిపోసుకుంటున్నారట. ఇక తమ్ముళ్ల అసంతృప్తిని, జీవీఎంసీలో ఇన్సైడ్ వ్యవహారాలను కూటమి అధిష్టానం పట్టించుకోకపోతే ఇప్పటివరకు టీ కప్పులో తుఫానులా ఉన్న వ్యవహారం కాస్త రాన్రాను పెను తుఫానుగా మారి కూటమి కోటకు బీటలు పడే పరిస్థితి కూడా రావచ్చంటున్నారు విశాఖ రాజకీయ పరిశీలకులు. మరి చంద్రబాబు నాయుడు గాని, కూటమిలోని ఇతర పెద్దలు గాని జీవీఎంసీలో తమ్ముళ్ల పరిస్థితిని అర్థం చేసుకుంటారా? పరిష్కారం ఆలోచిస్తారా?